Welcome, Krish. Thank you, Sam. Krish, welcome to Vizag. Thank you, bro. సార్ కొన్ని వేల మంది కత్తులు కర్రలు పెట్రోల్ క్యాన్లు తీసుకొని మన బ్యాంకును చుట్టుముట్టేశారు సార్. పోలీసులు వచ్చే వరకు అప్పుడు కష్టమేమో సార్. మీరు తగలెట్టుకుని చస్తే డబ్బు రాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మేమెందుకయ్యా తగలబెట్టుకోవాలి? మేమేం తప్పు చేస్తాం? ఈ పెట్రోలు మిమ్మల్ని తగలబెట్టడానికే. మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం. ప్రేమ్, నేను వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ కి ఎలా తెలిసింది? తెలీదు క్రిష్. నేనే చెప్పాను. ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. పోలీసు వచ్చే వరకు అందరూ లోపలికి వెళ్ళి సేఫ్ గా ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. కోర్టులో కేసు జరుగుతుంది. అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది. మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది. కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ₹1 సంపాదిస్తున్నాం. మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్? బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం. మా డబ్బుని ఎలాగైనా ఇప్పించేయండి సార్. తమ్ముడు, ఇది ఫినాన్షియల్ క్రైమ్. నువ్వు, నీ బాబు, గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ₹1 కూడా వసూలు చేయలేరు. సార్, డబ్బు తిరిగిచ్చేయండి. ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని గనక ప్రెస్కిచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు. అందరూ కలిసి చెప్పుతో కొడతారు. అలాగా? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని బ్యాన్ చేశారు. జ్ఞాపకం ఉందా? దానికి దీనికి ఏంటి సార్ కనెక్షన్? ఉంది. ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది. అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి? మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు, క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి, తిట్టుండాలి. కానీ ప్రజలేం చేశారు? పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని బ్లాక్ లో ఎన్నో వేలెచ్చి టికెట్లు కొన్నారు. పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు. ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు. దీని నుంచి ఏం అర్థమవుతోంది? పబ్లిక్కి మంచిది చెడ్డది, మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు. అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు. నేను మోసం చేయడానికి రెడీ అవుతాను, ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు. పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్, వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్. సలహాలు ఇచ్చేవాడు కాదు, నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు. మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్. డబ్బు తమ్ముడు, డబ్బు. ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు. నన్నేం చేయమంటావు? నేను వ్యాపారస్తుడినే. ప్రజల్ని నిజాన్ని వెతకమను, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను. అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగలకొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు. మీ ఫ్రెండ్ ఏసీ ఇంకా ఏం చేస్తున్నారు? లాఠీ చార్జ్!
కొనోపురితో ఉన్నాడు సార్. నొక్కేమంటారా? చేయబేకు ఎవిడెన్స్ ప్రాణం పోయేంత వరకు రౌండ్స్లో ఉండు. ఏడు అంతస్తు నుంచి పడిన చావరా నువ్వు. గంట సేపు నేను తిరుగుతున్నా, ఇంకా పోలా. నొక్కేస్తాను, పోస్ట్ మార్టంలో చూసుకోండి. నేనేసి మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి కెవిన్ ఆఫీస్ మేడ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. యువర్ బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేరపత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది. బడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను. ఆడిని చంపేశారు. మనం ఏమీ చేయలేకపోతున్నావే. మనం ఏం చేయగలం చెప్పు? మన దగ్గర డబ్బు లేదే, బలం లేదే. కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడు పెట్టుకుంటాం, కానీ రావడం లేదే. ఆయన పిలిచింది దేవుణ్ణి, కానీ దేవుడు పంపింది డెవిల్ని.